జై వాసవి అందరికీ நமஸ்காரம். நான் பேர் ராஜலக்ஷ்மி. நான் பிள்ளகோத்திரம் கோயம்புத்தூரினுடைய பெருமைகள் பற்றி மாட்டாడే దాంట్లో నేకొల్ల పెరుమగా ఉండాను. ఈ வாய்ப்பை నాకు ఇచ్చిన విస్టాకు தேங்க்யூ ஸோ மச். கோயம்புத்தூர் வச்சு தமிழ்நாட்டினுடைய இரண்டாவது மிகப்பெரிய நகரம். அதே மாதிரி தென்னிந்தியாவினுடைய மான்செஸ்டர்னேசி దీన్ని చెప్తారు. అది மட்டும் கிடையாது, ఆటోమొబైల్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, స్పేర్ పార్ట్స్, మిషనరీస్ ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి కొల్ల ఫేమస్ ఇక్కడ. అదే మరి మేற்கு தொடர்ச்சி మలైనుடைய అడివారంలో ఉంది, పాలకాడు కణవాయికి నియర్ బై అట్లానే నుంచి దీని క్లైమేటికల్ కండిషన్ అందరికీ కొల్ల పెట్టను. கோயம்புத்தூருடைய క్లైమేటికల్ అనేది వచ్చి కొల్ల இதமாக ஒன்று మనసుக்கும் ఉడలుக்கும். అదే మాదిరి ఇక్కడ వచ్చి ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ అట్లానే దానికి వచ్చి కోయంబత్తూర్ కొల్ల ఫేమస్ అయిన ఒకటి. ఇక్కడ కాలేజెస్ లైక్ పిఎస్జి, అదే మరి అగ్రి కాలేజ్, కొల్ల ఫేమస్ అయిన స్కూల్స్ కాలేజెస్ అన్నీమే ఇక్కడ ఉంది. భారతీయార్ యూనివర్సిటీ ఇదంతా ఇక్కడ ఉంది. అదే మరి ఫేమస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంతా దానికి అన్న ట్రీట్మెంటు ఇక్కడ నసచిక్కును. ఇక్కడ గుడిలు అట్లా చూసేటప్పుడు కోవేని కాపతే కోణియమ్మన్ టెంపుల్ వెనకొచ్చి పేరూరు పట్టీశ్వరర్ కొల్ల ఫేమస్ అయిన పழங்கால గుడి. అది కొల్ల ఫేమస్ అయిన గుడి. నియర్ బై தான் ఇప్పుడు கும்பாபிஷேகம் చేస్తారు ఆ గుడికి. அதே மாதிரி ఇప్పుడు గవర్నమెంట్ 184 அடி சிலை பட்டப்பொய்ய மருதமலை முருகர் கோவில், கணுவாய் சுப்பிரமணிய சுவாமி கோயில், వెల్లిగిరి హిల్స్, అదే మరి ఈషా ఆదియోగి మన కోయంబత్తూరునుடைய ఒక ఐకాన్నెస్ చెప్పాలతికి ఆదియోగి శిల ఇక్కడ ఉంది. అది పోను టూరిజం ప్లేసెస్ ఇది పోను ఇంకా అయ్యప్ప సేవా సంఘముడు గుడి, అది మన అయ్యప్ప గుడి కొల్ల ఫేమస్ అయిన గుడి. ఇక్కడ ఏషియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వినాయకర్ కోవిల్ పుளியகுளం ముంది వినాయకర్ కోవిల్ అది ఇక్కడ దా ఉంది. అదే మరి టూరిజం ప్లేసెస్ అట్లా అనేసి చూసేటప్పుడు కోవైకొండ, కోవై కుట్రాలం, సిరువాణి వాటర్ ఫాల్స్, అదే మరి ఇక్కడ ఈషా ఇదంతా. అదే మరి జీడి నాయుడు కార్ మ్యూజియం, బ్రుక్ ఫీల్డ్స్, లులు మాల్, அதே மாதிரி தியேட்டர்ஸ் இது மாதிரி ஏகப்பட்டது ఉంది. సిరువాణి అట్లా అని చెప్పేటప్పుడు அதனுடைய వాటర్ అంత ఫేమస్ అయినది. ఇది వరల్డ్ స్వీటెస్ట్, వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ వాటర్ అట్లా అనేసి చెప్పచ్చు. ఇది వచ్చి దేవుడు మనకి ఇచ్చిన వరంనేసే నేను చెప్తున్నా. కొల్ల పెరుమగా ఉంది చెప్పిన దాంట్లో. అదే మాదిరి ఏకపట్టది కోయంబత్తూరు పற்றி చెప్పేమో అట్లా అంటే చెప్తానే పోవచ్చు. ఐటీ హబ్ చెన్నైకి அடுத்தபடியே ஐடி ஹப் అనేది కోయంబత్తూరు தான். தொழில்துறை நகரம், ఐటీల అందరికీ వేலை వాய்ப்பு అనేది ఇచ్చేది. ఎడ్యుకేషనల్, క్లైమేటికల్ అంతా దానిమే కోవే అనేది ఓ బెస్ట్, ஒன் ஆஃப் த பெஸ்ட் ஒன் అట్లా అనేసి చెప్పచ్చు. ఆ ఊరోడ నాతోడ ఊరు కోయంబత్తూరుని చెప్పేదాంట్లో నాకు కొల్ల పెరుమ. థ్యాంక్ యూ సో మచ్.